రేఖా వేదవ్యాస్ తెలుగు సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం వంటి చిత్రాల్లో నటించి జనాలకు దగ్గరైంది. కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అనేక విషయాలు పంచుకుంది. రేఖ మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల 2014 నుండి 2020 వరకు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నాను. కోవిడ్ రాకముందు మళ్ళీ నటించాలని అనుకున్నాను. అప్పుడు నేను ఒక టెలివిజన్ షోలో కూడా కనిపించాను. కానీ అప్పుడు కోవిడ్ సమస్య వచ్చింది. ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడ్డాను. దీంతో శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. చాలా నరకం అనుభవించాను. తిరిగి మళ్ళీ కోలుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. సమస్య ఏంటో చెప్పాలని లేదు, కానీ ఒక ఆరోగ్య సమస్య మనిషిని ఇంతగా బాధ పెడుతుందా అని అర్థమైంది. ఇప్పటి వరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్య విడాకులు పెరిగిపోయాయి. అందుకే సరైన వ్యక్తి దొరికిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది.